థ్యాంక్ యూ గోపీనాథ్. ఇక విదేశీ నిధులతో నడిచే స్వచ్ఛంద సంస్థలపై నిఘాను మరింత పెంచేందుకు ఇక కేంద్ర సర్కార్ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లు 2026ను తీసుకొచ్చింది. ఇక ఏడాది మార్చి 2025ను బిల్లు ఇక లోక్సభలో ప్రవేశపెట్టగా ఇందులో కీలక నిబంధనలను పొందుపరిచింది. వాటిని ఉల్లంఘించి లైసెన్స్ కోల్పోయిన లేదా లైసెన్స్ సరెండర్ చేసినటువంటి ఎన్జీఓలు ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రతిపాదించింది. ఇక విదేశీ నిధులు తీసుకున్నటువంటి ఎన్జీఓలపై కేంద్రం పట్టుపడుతోంది. మరి స్వదేశీ నుండి ఆర్ఎస్ఎస్ కు వస్తున్నటువంటి నగదు ఎటువంటి లెక్కలు, వాటికి వీటికి తేడా ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఇప్పుడు అందిస్తారు. విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఎన్జిఓలకి వచ్చే నగదు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిగించనుందా? అసలు ఎఫ్సిఆర్ఏ సంబంధించి ప్రజానికి ఏమనుకుంటారో వారి మాటలోనే అడిగి తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ సంబంధించి బిల్లుకి సంబంధించి విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోపక్క ఎన్జిఓస్ సంబంధించి దాన్ని అంటే బిగించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఏ రకంగా చూడవచ్చు? ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేసేటువంటి పని ఏంటంటే ప్రతి దాన్ని కూడా ప్రతి అవకాశాన్ని తీసుకుని ప్రతిపక్షాలని లేదా తనకు ఇష్టం లేనటువంటి వాళ్ళని, తనని విమర్శలు చేసేటువంటి వాళ్ళని, తనని ప్రశ్నించేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసమే ప్రతి చట్టాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. దీన్ని కూడా ఆ రకంగానే ఉపయోగిస్తాననే దాంట్లో ఎంత మాత్రమూ సందేహం లేదు. అది మా అభ్యంతరం అంతా కూడా. అయితే మరొక వైపు నుంచి ఆలోచించండి, విదేశీ నిధులు ఎంత వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి, ఎందుకోసం ఉపయోగిస్తున్నారు అనేటువంటి వివరాలు తీసుకోవడం అవసరమే, సందేహం లేదు. కానీ అంతకంటే ముఖ్యమైనది స్వదేశీ నిధులు ఎవరికి వెళ్తున్నాయి, ఈ స్వదేశీ నిధులు ఎందుకోసం ఉపయోగిస్తున్నారు? ఆర్ఎస్ఎస్ కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేనటువంటి సంస్థ, ఆ సంస్థకి ఓఎన్జీసీ వాళ్ళు 650 కోట్లు ఎందుకు ఇచ్చారు అంటే స్వదేశీ నిధుల గురించి ప్రశ్నించరా? ఒక ఓఎన్జీసీ ఇచ్చేటువంటి నిధులే కాదు, ఇతరతర నిధులతో కూడా ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఢిల్లీలో 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆఫీస్ నిర్మాణం చేశారు. రిజిస్ట్రేషనే లేని సంస్థకి ఇన్ని కోట్ల రూపాయలు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది ఏమన్నా ఒక పర్యవేక్షణ ఉండాలి కదా. బీజేపీకి 5,000 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి అంటే మీరు విదేశీ నిధులు ఒకటేనా మీరు ప్రశ్నించేది? విదేశీ నిధులు ఎవరికి వస్తున్నాయి? ఒకటి స్వచ్ఛంద సంస్థలకు వస్తున్నాయి, రెండోది క్రిస్టియన్ సంస్థలకు వస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఉన్నట్టు అసలు బాధ అంతా అది. మేం చెప్పేది అంటే ఏ నిధులు వచ్చినా ఎవరికి వచ్చినా వాటన్నిటి మీద పారదర్శకత ఉండాలి. చెప్పండి, ఇప్పుడు అంటే ప్రస్తుత పరిస్థితులు కేంద్రానికి అనుకూలంగా లేదనే తగ్గాల్సి వస్తుందంటారా? కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్డిఏ బిల్ ఏదైతే తీసుకొస్తుందో దీనిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు కూడా గొడవ పెట్టినటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు ఏమైతే వైఖరిని వెళ్ళబుస్తున్నాయో ఆ ప్రతిపక్షాలు చెప్పేటటువంటి వాదననే కేంద్ర ప్రభుత్వం వినాలి. విని ప్రతిపక్షాలను కూడా మెప్పించేలాగా ఈ బిల్లు తీసుకొచ్చే పని చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా మేము ఏకపక్షాన్ని బిల్లులు తీసుకురావడం చేస్తామని అంటే ఇది ప్రజాస్వామ్యయుతం కాదు. ఎఫ్ఆర్డిఏ బిల్లు తీసుకొచ్చి ఫారెన్ ఫండ్స్ నిలుపుదల చేసే పని చేయడం అనేటువంటిది చేయడం ద్వారా అంటే ఫారెన్ ఫండ్స్ వస్తే లెక్కలు చెప్పాలి, అది కరెక్టే. కానీ ఫారెన్ ఫండ్స్ వచ్చినా కానీ ఆ యొక్క ఫండ్స్ దేశంలో ఎవరి కోసం ఉపయోగపడుతున్నాయి, ఎవరో అభివృద్ధి కోసం ఉపయోగపడుతున్నాయి అనేటువంటిది కూడా పరిశీలన చేయాలి. ఆ బిల్స్ ఫారెన్ నుంచి వచ్చేటటువంటి నిధులు క్రిస్టియానిటీకి ఎక్కువ వస్తున్నాయి. క్రిస్టియానిటీకి నిధులు వచ్చి క్రిస్టియానిటీ ఎక్కువ అభివృద్ధి ఈ దేశంలో జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం ఒక మోసపూరితమైన దుర్మార్గపూరితమైనటువంటి వైఖరితో ఫారెన్ ఫండ్స్ రాకుండా నిలుపుదల చేయాలనేటువంటి ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి ఒక రిజిస్టర్ లేనటువంటి పార్టీగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి సంఘంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి దేశంలో చాలా సంస్థల నుంచి ఫండ్స్ వస్తున్నాయి. మరి ఆ ఫండ్స్కి లెక్కలు లేవు. మరి ఆ ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీ అభివృద్ధి చెందడానికి చాలా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పని చేస్తున్నారు. మరి దీన్ని లెక్క చెప్పాలి కదా. దీన్ని కూడా దేశీయ నిధులు కూడా మీద కూడా బిల్ తీసుకురావాలి కదా. దాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఓవరాల్గా ఎఫ్సిఆర్ఏ అంటే విదేశీ నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఎన్జిఓస్కి, మరోపక్క క్రిస్టియన్ కమ్యూనిటీస్కి ఇవంతా కూడా వస్తాయి. దానివల్లే కావాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం పక్కదో పట్టించే విధంగా చేస్తుంది. మరి ఎటువంటి
రిజిస్ట్రేషన్ లేకుండా ఆర్ఎస్ఎస్ సంఘం ఏవైతుందో వారికి స్వదేశీ నుంచి కూడా నిధులు వస్తున్నాయి. మరి వాటికి కూడా లెక్క చెప్పే అవసరం ఎంతైనా ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి. కావాలనే ఎన్డీఏ ప్రభుత్వం కక్షపూర్వకంగా క్రిస్టియన్ కమ్యూనిటీని పక్కదో పట్టించే విధంగాని ఎన్జిఓస్కి తొక్కే విధంగా చేస్తుంది తప్ప వారికి వచ్చే స్వదేశీకి నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్కి వాటికి లెక్క చెప్పే విధంగా కాకుండా పక్కదో పట్టించే విధంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందని చెప్పి పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.